హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న బోటి మామిడికాయ కర్రీ చేస్తున్నానండి। చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి, హాయిగా ఎంజాయ్ చేయండి। ముందుగా బోటి శుభ్రం చేసి పెట్టుకోవాలండి। కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలండి, 2 మామిడికాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి। ఈ విధంగా ఇప్పుడు కుక్కర్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చీలు వేసి మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి చక్కగా కలుపుకోవాలండి। ఇలా చాలా ఈజీ అండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది। ఎలాంటి డౌట్ లేకుండా చూడండి। ఆనియన్ ముక్కలు, మామిడికాయ ముక్కలు త్వరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి। ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి। ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు బోటి వేసుకోవాలండి। ఇలా వేసి చక్కగా కలుపుకోవాలి 4 మూలలు। చాలా ఈజీ అండి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బోటి మొత్తం కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి। నేను చేసే విధంగా చెయ్యండి, చాలా ఈజీగా అయిపోతుంది। ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి। ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది। చూడండి ఈ విధంగా ఉండాలండి। ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుందామండి। నేను 10-12 విజిల్లు పెట్టుకుంటున్నానండి, చాలా చక్కగా ఉడికిపోతుంది। చూడండి ఈ విధంగా చాలా చక్కగా ఉడికిందండి బోటి అయితే। మంచి గ్రేవీతో మంచి టేస్టీతో ఉంటుందండి ఈ కర్రీ అయితే, అస్సలు మిస్ అవ్వకండి। ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోండి। చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిందో, మంచి గ్రేవీతో చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ ఫ్రెండ్స్। చివరిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి, చాలా ఈజీ కదా అండి। చూడండి మంచి గ్రేవీతో బోటి మామిడికాయ కర్రీ సూపర్ టేస్టీ అండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్। నా ఛానల్కి సపోర్ట్ చేయండి, మంచి మంచి కర్రీస్ చేసి పెడతా అని చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా